నువ్వే టాప్ 5 లోన్ యాప్స్ చెప్పు, ఎన్బిఎఫ్సి రిజిస్టర్డ్ ఇంకా ఆర్బీఐ రిజిస్టర్డ్ అని అంటారు. సరే చెప్తాను, కానీ ఒకటే ముచ్చట, మీకు లోన్ అవసరం ఉంటేనే తీసుకోరు, అవసరం లేకపోతే తీసుకోకూడదు. ఎందుకంటే రీపేమెంట్ చేయకపోతే సిబిల్ స్కోర్ పోతుంది. సరేనా? ఇది ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, మీకు అవసరం ఉంటేనే తీసుకోరు. ఫస్ట్ వచ్చేసి రింగ్ లోన్ మామ, ఆర్బీఐ రిజిస్టర్డ్ ఇంకా ఎన్బిఎఫ్సి రిజిస్టర్డ్. రింగ్ లోన్ ఎందుకని అంటానంటే, యాక్చువల్గా మీరు ఆల్రెడీ నా వీడియోస్ లో చెక్ చేసుకోవచ్చు, 661K ప్లస్ ఫీస్ ఉన్నాయి దానికి రింగ్ లోన్. మీకు అందులో జీరో డాక్యుమెంటేషన్ ఉంటుంది. అందులో ట్రిక్ కూడా చెప్పినాను నేను, ఎట్లా పెడితే లోన్ వస్తుంది అని చెప్పి. ఒకసారి మీరు ఆ వీడియో చెక్ చేయొచ్చు. అక్కడ కావాలంటే ఇక్కడ లింక్ రీల్ కింద ఆ రీల్ పెడతాను, మీరు కింద టాప్ చేసి చూడొచ్చు. సెకండ్ వచ్చేసి బ్రాంచ్ లోన్. బ్రాంచ్ లోన్ ఎందుకురా అంటే తక్కువ ఇంట్రెస్ట్ మామ. బయట వాడితో కంపేర్ చేస్తే, అంటే ఇప్పుడు పాకెట్ ఇవి ఉన్నాయి కదా, వాడితో కంపేర్ చేస్తే 2% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది బ్రాంచ్ లో. థర్డ్ వచ్చేసి ట్రూ బ్యాలెన్స్. మీరు ఎంప్లాయీలు అనుకో, ట్రూ బ్యాలెన్స్ ట్రై చేయరు, ఎందుకంటే ట్రూ బ్యాలెన్స్ లో టర్న్ బాగుంటుంది. సరేనా? ఫోర్త్ వచ్చేసి మనీ వ్యూ. మనీ వ్యూ ఎందుకు అంటే ఇన్స్టెంట్ గా 50,000 వరకు వస్తాయి విత్ జీరో డాక్యుమెంటేషన్. ఫిఫ్త్ వచ్చేసి క్రెడిట్ బి. క్రెడిట్ బి ఎందుకు చెప్తానంటే, మీరు కొన్ని లోన్ అప్లికేషన్లు చెప్తే అప్రూవ్డ్, రిజెక్టెడ్, వెయిట్ లిస్టెడ్ అని పడుతుంది. క్రెడిట్ బి అట్లా కాదు, మీరు అప్రూవ్ అయితే అప్రూవ్ అని చెప్తుంది, రిజెక్ట్ అయితే రిజెక్ట్ అని చెప్తుంది. మీకు స్టూడెంట్స్ కి ఏది సెట్ అవుతుంది, సెల్ఫ్ ఎంప్లాయ్లకి ఏది సెట్ అవుతుంది, ఇంకా జాబర్స్ కి ఏది సెట్ అవుతుంది, శాలరీడ్ ఏది సెట్ అవుతుంది, లైక్ ఏ లోన్ యాప్ బెస్ట్ కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ నేను ఫాలో అయ్యి. సరేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్లో అడుగురు, నెక్స్ట్ వీడియో తప్పకుండా చెప్తారు. రైట్, మళ్ళీ బాయ్.